ఈ ఒక్క పొడి మీ ఇంట్లో ఉంటే చాలండి. టిఫిన్స్‌లోకైనా, రైస్‌లోకైనా అలా సింపుల్‌గా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా! అద్భుతం అంటారు. ఎలా చేయాలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక ప్యాన్‌లో చిటికెడు నూనె వేసుకొని హాఫ్ కప్ శనగపప్పు, మినపప్పు, ధనియాలు మంచిగా లో ఫ్లేమ్‌లో తిప్పుతూ వేడి చేసుకోండి. అందులోకి మీకు రుచికి తగ్గట్టుగా ఎండుమిర్చి, జీలకర్ర, చిటికెడు ఇంగువ కూడా వేసి మంచిగా లో ఫ్లేమ్‌లో మిక్స్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 గుప్పెల కరివేపాకుని మంచిగా క్లీన్ చేసుకొని ప్లేట్లోని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని అందులోనే వేసుకున్నానండి. లో ఫ్లేమ్లో మాత్రమే తిప్పుతూ వేడి చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ మాడిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అందులోకే నేను కొంచెం నువ్వులు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం అని చెప్పి. మంచిగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో మాత్రం మిక్స్ చేయండి. మీరు స్టవ్ ఆపే ముందు ఇలా చెక్ చేసుకొని కరివేపాకు క్రంచీగా వచ్చిందా లేదో, దాని తర్వాత మాత్రం మిక్సీ జార్లో వేసుకొని మీకు ఇడ్లీలోకి కావాలంటే సాల్ట్ వేసుకొని ఇలా బరకగా చేసుకొని, రైస్లోకి అయితే మాత్రం ఫైన్గా కొంచెం వెల్లుల్లి కూడా వేసి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది